ఆపరేషన్స్ చాలా సక్సెస్ఫుల్ గా బాగా చేసేవాడిని. రిస్ట్రైన్డ్ గా కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, వాళ్ళ క్యాంప్స్ ని మాత్రమే మనం టార్గెట్ చేసాం. పాకిస్తాన్లో సివిలియన్ ఏరియాస్ కానీ, మిలిటరీ ఏరియాస్ కానీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం ఏమీ టార్గెట్ చేయలేదు. ఆ విధంగా ప్రపంచానికి చాలా క్లియర్ గా మెసేజ్ పంపించాం. మేము యాంటీ టెర్రరిజం, మా సాయిల్ మీద ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగకూడదు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చి దాని గురించి పాకిస్తాన్ అన్ని విధాల చర్యలు తీసుకోవాలి, ఈ విధంగా చాలా స్పష్టంగా చెప్తున్నాం. కానీ వాళ్ళు ఎంతవరకు వినిపించుకుంటారన్నది కొంచెం డౌట్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ప్రధానమైన రూలర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఎవరైతే డిఫాక్టో రూలర్ పాకిస్తాన్కి ఉన్నారో ఆయన ఒకటి ఏంటంటే మౌల్వీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఈ రేర్ కాంబినేషన్ ప్రపంచంలో చాలా ఎప్పుడు వినలేదు. ఇది చాలా డేంజరస్ కాంబినేషన్. ఆయన ఏంటంటే ఫండమెంటలిస్ట్, తర్వాత హిందూ ముస్లిం ఎక్కడ కలిపి ఉండలేరంటారు. కేవలం హిందూ ముస్లిమే కాదు, హిందూ జూస్ కానీ, హిందూ క్రిస్టియన్స్ కానీ ఉండలేవన్న దానికి కూడా అన్వయించుకోవాలి. ఎందుకంటే ఈ ఎల్ఈటి అన్న వాళ్ళు హమాస్ని పిలిచారు పాలెస్టైన్ నుంచి కొన్ని రోజుల క్రితం. ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా పిలవలేరు వాళ్ళు. రాదర్ పాకిస్తాన్ గవర్నమెంటే ఆర్గనైజ్ చేసింది. ఎందువల్ల ఆర్గనైజ్ చేసిందో, లేకపోతే కొంతమంది ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఈ కేవ్ టన్నెల్స్ అటువంటి స్ట్రక్చర్స్ హమాస్ చాలా స్పెషలైజ్డ్ అయ్యి ఉన్నారు. అటువంటిది ఏమన్నా ఇటువంటి ఉగ్రవాదులకు నేర్పుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు బహుశా మనం పైన క్యాంపుల్ని పైన పేలుస్తూ ఉంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారా ఇటువంటి టన్నెల్స్ తవ్వి? అటువంటిది కూడా ఉందండి. మనం ఏమనుకోవాలంటే మనం పాకిస్తాన్కి చాలా లాంగ్ రోప్ ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు కూడా రియలైజ్ అయ్యి దారికి రండి, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయండి, వాళ్ళ లీడర్స్ ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళని మాకు అప్పగించండి, అంతే సమస్యలన్నీ సమస్యపోతాయి. ఇండస్ వాటర్ ట్రీటీ కూడా రీనెగోషియేట్ చేసి మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేయొచ్చు, ఎందుకంటే కేవలం సస్పెన్షన్లో ఉంది. ఇవన్నీ లాభదాయకం, మీకు మాకు ట్రేడ్ జరుగుతుంది, ఉభయ లాభం జరుగుతుంది, అలాగే మీరు డెవలప్మెంట్ చేసుకోగలిగే ఉద్దేశంలో ఉంటారు. ఇది చెప్తున్నా కానీ ఎంతవరకు వినిపించుకుంటారో, వినిపించుకుంటే మంచిది. నా అభిప్రాయం ప్రకారం నెక్స్ట్ 48 అవర్స్లో పాకిస్తాన్ ఏమీ చేయదు. 48 అవర్స్ తర్వాత ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. కానీ వాళ్ళు ఒక దుర్భరమైన యాక్ట్ చేశారు ఈరోజు. పూంచ్ అండ్ మేందర్ ఏరియాలో ఆర్టిషెల్లింగ్ చేసి సివిలియన్ ఏరియాలో బస్ స్టాండ్లో నుంచున్న మామూలు ప్రయాణికుల్ని దాదాపు 15+4 19 మందిని చంపేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడే వస్తుందండి మాక్ డ్రిల్స్ వల్ల ఉపయోగం. ఎప్పుడైతే ఈ ఆర్టిషెల్లింగ్ ఫస్ట్ అక్కడ కొంచెం మీకు ఆర్టిషెల్లింగ్ బోర్డర్ ఏరియాస్ లో జరుగుతుంటే ఒక విజ్ సౌండ్ వస్తుంది గాల్లో. ఆ విజ్ సౌండ్ రాగానే షెల్టర్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ అంత సమయం లేకపోయినా కానీ ఫస్ట్ బ్లాస్ట్ అయినప్పుడల్లా కనీసం, ఎందుకంటే దాని తర్వాత కనీసం 27 రౌండ్లు వస్తాయని గ్యారంటీ పెట్టుకోవాలి. అటువంటిది అప్పుడు షెల్టర్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు వీళ్ళందరూ క్షతగాత్రులు అంటే అయిన వాళ్ళంతా ఇక్కడ షెల్టర్ తీసుకోకపోవడం వల్లే వాళ్ళు అటువంటిది జరగాల్సి వచ్చింది. అందువల్ల ఈ మాక్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మాక్ ట్రైనింగ్ ఏంటంటే ఇది కేవలం మిలిటరీ వల్లే కాదు, మా న్యాచురల్ కెలామిటీస్, ఒరిస్సాలో కొన్ని 2-3 సంవత్సరాల క్రితం వందలాది విలేజెస్ని ఖాళీ చేసి డెప్త్ ఏరియాస్కి తీసుకొచ్చారు. అది సక్రమంగా జరిగింది, అందువల్ల చాలా తక్కువ క్యాజువాలిటీస్ జరిగినాయి. ఇటువంటివన్నీ వాటికన్నిటికీ పనికి వస్తుందండి. అలాగే డెప్త్ సిటీస్లో ఉన్నాం కదా, మనకి ఇంపాక్ట్ ఉండదు. బార్డర్ సిటీస్, బార్డర్ టౌన్స్, బార్డర్ స్టేట్స్లోనే ఇంపాక్ట్ ఉంటుంది, మనకు ఉండదు అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ 0.5 వార్ ఏదంతా ఉందో, స్లీపర్ సెల్స్, అలాగే టెర్రరిస్ట్ గ్రూప్స్, కొన్ని బ్యాండ్ ఆర్గనైజేషన్స్ అంటే పిఎఫ్ఐ, సిమి, ఒరిజినల్ సిమి, ఇటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఏదైనా చేసే అవకాశం ఉంది. అటువంటిదప్పుడు కూడా చాలా యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది ప్రజలు. అది చూడండి. మీరు చెప్పండి. వివిరావు గారు, మీరు చెప్తున్నారు అంటే ఓన్లీ టెర్రరిస్ట్ కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ మీదే మన భారత ప్రభుత్వం కావచ్చు, ఇండియన్ ఆర్మీ దాడి చేసిందని అయితే అందరికీ తెలిసిన విషయమే. కానీ పాక్ మాత్రం ఈ భారత ఆర్మీ ఏదైతే చేసిందో ఆ దాడిలో అటు టెర్రరిస్ట్ తో పాటు అటు సివిలియన్స్ కూడా చాలా మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది అంతా హేమైన చర్య, ఇటువంటి చర్యలు అనేది మంచిది కాదంటూ కూడా అటు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా భారత్ కి చెడ్డ పేరు తెచ్చే ఒకంత ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఎవరు నమ్మే స్థితిలో అయితే లేదు. ఈ పాక్ వక్రబుద్ధిని మనం ఎలా చూడొచ్చు అంటారు
ఇప్పటికైనా మారతా ఒక సివిలియన్స్ అయితే అడ్డు పెట్టుకొని తీవ్రవాదులకు ఇంకా కాపు కాస్తూనే ఉంది. ఈ వైఖరిని మనం ఎలా చూడొచ్చు అంటారు?